వీళ్ళు చెప్పేటువంటి ఈ బోలేబాబా డైరీ కానీ, ఈ ప్రీమియర్ డైరీ కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచే గీ సప్లై చేస్తూ ఉన్నాయి. సో ఈ కొన్ని సంస్థలే ఈ చేజెక్కించుకొని ఒక సిండికేట్ లాగా ఉండి ఈ డిమాండ్ని పెంచడము, లేదంటే రేట్లు పెంచుకోవడము చేస్తూ కాస్త దేవస్థానం యొక్క డబ్బుల్ని ఎక్కువ డ్రా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వైడ్ స్ప్రెడ్గా చేసి అన్ని కంపెనీలని ఇన్వాల్వ్ చేసుకున్నట్టే కాంపిటేటివ్ ప్రైజ్లో L1 L2 మామూలుగా ఎవరికైనా L1 ఎవరు తక్కువ కోట్ చేస్తే వాళ్ళకి ఇస్తారు. దానిలో భాగంగానే ఒక పద్ధతి ప్రకారంగా ప్రొసీజరల్ ప్రకారమే జరిగింది. ఎక్కడ కూడా ప్రొసీజరల్ ల్యాబ్స్ ఏమీ జరగలేదు. అదేవిధంగా వచ్చినటువంటి యునానిమస్ కంప్లైంట్ మీద చిత్తశుద్ధితో, దేవుని మీద భక్తితో, స్వామికి కైంకర్యాలకు వాడే ఏ పదార్థం కూడా నాణ్యంగా ఉండాలనే ఉద్దేశంతో తక్షణమే చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు CFTRIకి రాయడం జరిగింది. దాని నుంచి నివేదికలు కూడా వచ్చాయి. అప్పుడే ఆ బోలేబాబా డైరీ అనే దాన్ని బ్లాక్ లిస్ట్లో కూడా పెట్టడం జరిగింది. అలాగే 2024లో ఫిబ్రవరిలో, అంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జూలైలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత సప్లై వచ్చినటువంటి ట్యాంకర్లు ఏదైతే రిజెక్ట్ చేయబడ్డాయో, అంటే ఏదైతే నాణ్యత ప్రమాణాలు మీట్ కానటువంటి రొటీన్ ప్రాసెస్లోనే రిజెక్ట్ చేస్తూ ఉంటారు. అలాగే మీ హయాంలో వచ్చినటువంటి ట్యాంకర్ని రిజెక్ట్ చేసి వాటిని మీరు శాంపిల్స్ పంపించి దాన్ని మీరు టెస్ట్ చేయించి మీ ప్రభుత్వ హయాంలో జరిగిన దాన్ని మా ప్రభుత్వం మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రుద్దడం ఎంతవరకు సబబు? సరే, మీరు పంపించినటువంటి రిపోర్ట్స్లో వచ్చినట్టు తేలినటువంటి దీని ప్రకారం ట్యాంకులను పక్కన పెట్టకుండా ఆ ట్యాంకుల్ని మళ్ళీ బ్యాక్ డోర్ ద్వారా మీరే ప్రసాదాలకు వాడేసి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెపం నెట్టే కార్యక్రమం పూర్తిగా దుర్మార్గమైనటువంటి చర్య. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేయాలని, ఎందుకంటే ప్రజల్లో విపరీతంగా మన్నన పొందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేకపోయారు కాబట్టి ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్కి ఏదో ఒక పాయింట్ కావాలి కాబట్టి మీరు వాంటెడ్గా చేయని తప్పుని చేసినట్టుగా నిరూపించడానికి ప్రయత్నం చేసే కుట్రలో భాగంగానే ఇదంతా చేస్తున్నారు. గత జనవరి నుంచి చూస్తుంటే మీ పార్టీ ప్రజల్లో పూర్తిగా అప్రతిష్టలు పాలైంది. దాన్ని డైవర్ట్ చేసుకోవడం కోసమే ఈరోజు ప్రత్యేకంగా కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసుకొని, ఎందుకంటే CBI చెంపదెబ్బ కొట్టినట్టు దాంట్లో జంతు కొవ్వు లేదు, పిస్టాల్ లేదు, ఇట్లాంటివి ఏదైతే పంది కొవ్వులు లేవు అని ఏదైతే CBI తన ఛార్జ్షీట్లో పేర్కొనిందో దాన్ని జీర్ణించుకోలేక ఎలాగైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టాలని మీరు చేసే కుట్రలో భాగంగానే అసలు వెంకటేశ్వర స్వామి అని అంటే అత్యంత భక్తి శ్రద్ధలతో వైవి సుబ్బారెడ్డి సార్ కానీ, మేడం కానివ్వండి, ఇప్పుడు కనీసం వాళ్ళే డొనేట్ చేసి వాళ్ళే గెస్ట్ హౌస్లు కట్టడం కానీ, రకరకాలైన గుళ్ళు కట్టడం కానివ్వండి, అలాగే 2000 గుళ్ళు పైన మా హయాంలో కట్టడం జరిగింది. రకరకాల రాష్ట్రాల్లో కట్టడం, జమ్మూ అండ్ కాశ్మీర్ కానివ్వండి, వైజాగ్ కానివ్వండి, అలాగే ఇతర రాష్ట్రాల్లో కూడా గుళ్ళన్నీ బాధ్యతాయుతంగా కట్టడం జరిగింది. సో ఏదో ఒక ముద్ర వేసి ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవాలని, హిందూ ఓటు బ్యాంకు మా వైపు రావాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఇవన్నీ కరెక్ట్ అయిన పద్ధతులు కావు. దయచేసి ఈ వెంకటేశ్వర స్వామిని అలాగే ఆయన ప్రతిష్టని దెబ్బతీసే విధంగా మీ కామెంట్స్ కానీ ఇవన్నీ లేకుండాను, కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు చేసే కామెంట్లు ఎట్లుంటే ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి చూస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా మీ తెలుగుదేశం పార్టీకి తగిన బుద్ధి